ఏమీ చూపించడండి. తెలంగాణలో కూడా పెంచుతారు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే సినిమా పరిశ్రమకి ఎంతో అండగా ఉంటాను, ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే నాతో చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా సినిమా రేట్ల విషయంలో పెంచాలి మేము కోరుకుంటాం. నేను కూడా సినిమా వాడిని కాబట్టి, నేను ఒక జనరల్ సెక్రటరీ, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టు. నేను కోరుకునేది కూడా సినిమా వాడు బతకాలంటే టికెట్ రేటుకు ఎంతో కొంత వెసులుబాటు ఇవ్వాలి, ఇంతకుముందు ఇచ్చినట్టుగానే ఇవ్వాలి. ఇస్తేనే మా బ్రతుకులు కూడా బాగుంటాయి. నిర్మాత సినిమా తీస్తేనే కదా ఆర్టిస్టులు బతికేది. కాబట్టి నేను ఏమంటానంటే బేసిజాలకు పోకుండా ఎప్పుడూ ఏదో మాట అనేసాం కదా అందువల్ల పెంచకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించకుండా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఏదో ఒక రోజు 5 రోజులు 10 రోజులు పెంచుతున్నారు కదా, పెంచి ఇస్తేనే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజులు సినిమా చూడనంత మాత్రాన ఎవరో అవకాశం ఉన్నవాళ్ళే కదా చూస్తారు, అభిమానులు చూస్తారు, అవకాశం ఉన్నవాళ్ళు చూస్తారు. ఆ వెసులుబాటు ఎందుకు కోరుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే, సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 2వ రోజు వేరే వెబ్సైట్లో రిలీజ్ చేసేసుకుని దొంగతనంగా నిర్మాతను దెబ్బ కొడుతున్నారు కాబట్టే ప్రభుత్వాన్ని దేహి అని అడిగే పరిస్థితి మాకు వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే టికెట్ రేట్లు పెంచాలా, సినిమా వాడికి అందగా నిలబడాలి, మేము కూడా బ్రతకాలి. హైదరాబాద్ని ప్రపంచ స్థాయికి మన తెలుగు వాళ్ళని తీసుకెళ్ళినందుకు మాత్రం సినిమాను ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు బీజం వేస్తే ఈవేళ మహావృక్షమై ప్రపంచ స్థాయిలో కూడా మన సినిమాలు రిలీజ్ అయ్యి ఇప్పుడు బాలీవుడ్లో కూడా మన సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమాలు ఆపుకునే స్థాయికి ఎదిగాము. ఎందుకంటే అలా ఉంటుంది తెలుగు వాళ్ళ కథనం. ఖచ్చితంగా ఆ స్థాయిలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆర్థికంగా కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి కాబట్టి మేము అడుగుతాం, తప్పే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాలో టికెట్స్ పెరిగాయి కదా, ఆయన అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి టికెట్స్ పెంచుకున్నారు, తెలంగాణలో పెంచలేదు కదా. ఇప్పుడు సినిమా ముందు కూడా రిలీజ్ అయ్యే ముందు ఇలాంటి కాంట్రవర్సీలు లేపుతా ఉన్నారు కాబట్టి సినిమాకి ఏమన్నా టీటుగా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏముండదండి. సినిమాకి ఆంధ్రాలో ఎవరో పెంచమంటే పెంచరండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒకటికే పెంచలా, అన్ని సినిమాలకి ఇచ్చుకుంటూనే వస్తున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రాలో అన్ని సినిమాలకి ఇస్తున్నారు. ఆంధ్రాలో సినీ పరిశ్రమను కూడా స్థాపించాలి, స్థిరపరచుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలి, ఆ రకమైన అవకాశాలు కల్పిస్తాం అని చెప్తున్నారు. ఒకవేళ నిర్మాత నష్టపోయే పరిస్థితే తెలంగాణలో వస్తే తెలంగాణలో ఎందుకుంటారు, అందరికి వెళ్ళిపోతుంది. నేను ఏమంటానంటే నువ్వు పెంచాలి ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న ఇబ్బందులు అది మొత్తం సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్లో తెలంగాణలో ఉంది కాబట్టి మీరు మా కోసం చూడండి, మాకు అవకాశాలు కల్పిస్తానన్నారు, ఆసరాగా నిలబడతానన్నారు. ఈ 24 క్రాఫ్ట్స్ అందరినీ కూడా నిలదొక్కునేలాగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. చేయండి. ఒక సినిమాకి టికెట్లే రేట్లు పెంచబోతే మా భవిష్యత్తును మీరేం చూడగలుగుతారని చెప్పి సినిమా వాళ్ళు ఆలోచించుకుంటే ఫ్యూచర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేట్లు పెంచాలి. రేట్లు పెంచి ఆదుకుంటేనే మళ్ళీ సినిమా తీసే అవకాశం కూడా ఉంటుంది. సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ హరీష్ శంకర్ గారు జీవిత చరిత్రలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి హరీష్ శంకర్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ అవబోతున్నాడు. ఓ సెన్సేషనల్ సినిమాగా రిలీజ్ అయ్యి అద్భుతాలు సృష్టించబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్.